నెక్స్ట్ సబ్జెక్టు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మాట్లాడే ముందుగా మహా తీర్పు అంటే మనకి ఎక్కడైతే ప్రజల దగ్గర నుంచి వచ్చినటువంటి అభిప్రాయాలు, మనకి వచ్చినటువంటి మన పరిశీలనలోకి వచ్చినటువంటి అంశాలు ఆధారంగా అనేక రిపోర్ట్స్ని బేస్ చేసుకొని మహా తీర్పులో మనం వెల్లడిస్తున్నటువంటి అంశాల ఆధారంగా ప్రకాశం జిల్లాలో గెలిచేది ఎవరు, ప్రకాశం జిల్లాలో ఓడేది ఎవరు? 2019లో 8 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ విజయాన్ని చెందితే 4 స్థానాలు తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. వచ్చినటువంటి 23 స్థానాల్లో కూడా అత్యధికంగా విశాఖపట్నం 4, ప్రకాశం జిల్లా 4 స్థానాలని తెలుగుదేశం పార్టీ గెలవటం జరిగింది. మరి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికలలో ఎవరు బలాబలాలు ఎలా ఉన్నాయి, అభ్యర్థులకు సంబంధించినటువంటి అంశాన్ని కనుక మనం ఒక్కసారి పరిశీలిస్తే మొదటిగా ప్రకాశం జిల్లాలో ఎర్రగొండపాలెం వైఎస్ఆర్సీపీ పార్టీ తాటిపర్తి చంద్రశేఖర్, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి గూడూరు ఎలక్షన్ బాబు పోటీ చేస్తున్నారు. గతంలో ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో ఆదిమూలపు సురేష్ మంత్రి పనిచేసేటువంటి ఉన్నారు. ఆయన ఇక్కడి నుంచి కొండేపికి తరలించడం జరిగింది. ట్రాన్స్ఫర్స్ బదిలీలో ఆయన అక్కడికి వెళ్ళారు. బట్ ఇక్కడ మాత్రం ఈసారి తాటిపర్తి చంద్రశేఖర్ని ఇచ్చేశారు. వీళ్ళ మధ్య సరైనటువంటి సఖ్యత లేదు, గ్రూప్స్ ఏర్పడి ఉన్నాయి అనేటువంటిది అభిప్రాయాలను. సరే, ఏదేమైనప్పటికీ ఈ ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో తాటిపర్తి చంద్రశేఖర్ వర్సెస్ గూడూరు ఎలక్షన్ బాబు మధ్య ఫైటు కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఎందుకనంటే ఎప్పటి నుంచి అది వైఎస్ఆర్సీపీ పార్టీకి కంచుకోటగా ఉన్నటువంటి నియోజకవర్గం. గతంలో కాంగ్రెస్కు ఉంది, అలాగే ఇప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీకి ఉంది. కావున అది ఈసారి కూడా టైట్ ఫైట్లో ఉంది. గూడూరు ఎలక్షన్ బాబు ఒక బలమైనటువంటి క్యాండిడేట్గా అతను అక్కడ పెట్టడం, అతను విస్తృతంగా ప్రచారంలో ఉండటంతో కొంత టైట్ ఫైట్ ఉంది. బట్ స్మాల్ ఎడ్జి ఈసారి తెలుగుదేశం పార్టీకి ఉంది. కానీ బట్ బిగ్ ఫైట్ ఇది ప్రస్తుతం బిగ్ ఫైట్లో ఉంది. కానీ బట్ వైఎస్ఆర్సీపీ పార్టీకే కొద్దిపాటి ఎడ్జి అయితే ఉందని అంటున్నారు. ఎలక్షన్ బాబు ఇంకొంచెం కష్టపడితే తప్పితే మన దీని ప్రకారంగా ప్రస్తుతానికి వైఎస్ఆర్సీపీ పార్టీకే ఎడ్జి కనపడుతూ ఉంది. బట్ వెరీ స్మాల్ ఎడ్జి. మరి ఎన్నికల వ్యూహంలో ఎవరైతే బాగా చేసుకుంటారో వారికి ఈసారి ఆ స్థానం వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇక దీంట్లో చూస్తే ఎర్రగొండపాలెంలో 2019లో ఆదిమూలపు సురేష్ అట్లాగే బి అజితారావు వీళ్ళది కంటెస్ట్ చేశారు. అప్పట్లో ఆదిమూలపు సురేష్కు 99,000 ఓట్లు వచ్చినాయి, అజితారావుకి 67,000 ఓట్లు రావటం జరిగింది. అంటే 31,000 మెజారిటీతో ఆయన గెలుపొందడం జరిగింది. ఆదిమూలపు సురేష్ అప్పటికే ఎర్రగొండపాలెం 2 సార్లు గెలిచారు. గతంలో డేవిడ్ రాజు గెలిచారు, అట్లాగే కందుల ఓబుల్ రెడ్డి గెలిచారు. ఎవరైనా కానీ ఇక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఎక్కువగా కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ పార్టీ చెందినటువంటి వాళ్ళు కావటం చర్చ చేస్తూ ఈసారి తెలుగుదేశం పార్టీ ఎలాగైనా దీన్ని బ్రేక్ చేయాలని గూడూరు ఎలక్షన్ బాబుని పెట్టారు. గూడూరు ఎలక్షన్ బాబు ఎన్నికల యుద్ధాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇక నెక్స్ట్ దర్శి నియోజకవర్గం. ఇక్కడ దర్శి నియోజకవర్గంలో బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి, గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఎందుకంటే దర్శి నియోజకవర్గం కాస్ట్లీ అన్నమాట. దాదాపు ఎన్నికల ఓట్లకు సంబంధించి చాలా కాస్ట్లీ ఎలక్షన్గా భావిస్తుంటారు. అయితే గొట్టిపాటి లక్ష్మి బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి పైన గొట్టిపాటి లక్ష్మి గెలిచేటువంటి అవకాశాలు స్పష్టంగా కనపడుతూ ఉన్నాయి. ఇందుకు అనేక కారణం, ఇద్దరు డాక్టర్సే. బట్ ఇక్కడ గొట్టిపాటి లక్ష్మి గొట్టిపాటి రవికుమార్కి చెల్లెలవుతుంది. అట్లాగే గొట్టిపాటి నర్సయ్య గారు, గొట్టిపాటి హనుమంతరావు గారు, గొట్టిపాటి నర్సయ్య గారు వాళ్ళంటే రాజకీయ వారసత్వం. బట్ వాళ్ళది అటు మార్టూరు అయినప్పటికీ కూడా ఇక్కడ ఒక మండలం కలవటంతో వాళ్ళు ఇప్పుడు ఇక్కడికి రావటం జరిగింది. ఇటు కడియాల వాళ్ళ డాక్టర్ ఫ్యామిలీ ఈ రకంగా తను అక్కడి నుంచి కంటెస్ట్ చేస్తుంది. వీరికి గొట్టిపాటి లక్ష్మి గెలవటానికి టీడీపీ తెలుగు జనసేన పార్టీ యొక్క కాంబినేషను అక్కడ బలంగా సెట్ అవుతుంది. అదేవిధంగా
ఆ కాన్స్టిట్యున్సీలో ఎవరైతే మద్దిశెట్టి వేణుగోపాల్ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి 2019లో గెలిపారు, ఆయనకి టికెట్ ఇవ్వకుండా బూచేపల్లి శివప్రసాద్ టికెట్ ఇవ్వడం జరిగింది. ఆయన సైలెంట్ అయిపోయారు. ఆయన ఎప్పుడైతే సైలెంట్ అయ్యారో ఆ ఓటు అంతా గొట్టిపాటి లక్ష్మికి ఇండైరెక్ట్గా సపోర్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాగే బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వర్సెస్ సిద్ధారాఘవరావు కుటుంబాల మధ్య రాజకీయ పోటీ ఎప్పుడు కొనసాగుతూ ఉండేది ఆ ప్రాంతంలో. బూచేపల్లి ఇప్పుడు వైఎస్ఆర్సీపీలో ఉన్నాడు, సిద్ధారాఘవరావు కూడా వైఎస్ఆర్సీపీలో ఉన్నారు. కానీ ఆయన అనుకున్న స్థాయిలో వీరికి సపోర్ట్ చేయట్లేదు. సపోర్ట్ చేయటం అంటే వారిద్దరి మధ్య పొలిటికల్ గ్యాప్ ఉంది, సైలెంట్గా ఉన్నారు. సైలెంట్గా ఉండటంతో ఆ సైలెంట్గా ఉన్నటువంటి ఓటు కూడా అది గొట్టిపాటి లక్ష్మి గారికి అనుకోకుండా అన్నీ కలిసి వచ్చినాయి. అంటే రాజకీయాలు అంత తొందరగా అన్నీ కలిసి రావు, గొట్టిపాటి లక్ష్మి గారికి అన్నీ కలిసి వచ్చినాయి. సరే, మొత్తానికి గొట్టిపాటి లక్ష్మి గెలుపు కనపడుతూ ఉంది. ఇక కానీ మరి 2019లో మీరు అన్నట్టు వైసీపీ అక్కడ గెలిచిందండి నియోజకవర్గంలో. 2019లో వైఎస్ఆర్సీపీ మద్దిశెట్టి వేణుగోపాల్, కదిరిబాబురావు తెలుగుదేశం పార్టీ నుంచి దాదాపు 30,000 ఓట్ల మెజారిటీతో 39,000 ఓట్ల మెజారిటీతో గెలిచాడు వేణుగోపాల్. మరి ఆయన టికెట్ ఇవ్వకుండా ఈయనకి ఇచ్చారు. కానీ 14లో అక్కడ టీడీపీ విజయం సాధించింది. అంటే అక్కడ గతంలో సిద్ధారాఘవరావు మినిస్టర్ కూడా చేశారు. 2014లో గెలిచారు. అంటే ఇక్కడ కుటుంబాలకు సంబంధించినంత వరకు బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి వీళ్ళ ఫాదరు ఎమ్మెల్యేగా చేస్తున్నారు. బట్ ఈయన ఎమ్మెల్యేగా చేస్తున్నారు 2004లో. మరలా ఇప్పుడు మరోసారి రాజకీయంగా రంగంలో దిగారు అనుకోవాలి. ఇక పర్చూరు నియోజకవర్గం, ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించి ఎడం బాలాజీ, టీడీపీకి సంబంధించి ఏలూరు సాంబశివరావు. ఏలూరు సాంబశివరావు గారు 2014లో గెలిచారు, 2019లో గెలిచారు. ఇప్పుడు మరొకసారి హ్యాట్రిక్ సాధించడం కోసం తాను ప్రయత్నం చేస్తూ ఉన్నారు. బట్ ఆయన్ని ఓడించడం కోసం ఏలూరు సాంబశివరావు గారిని వైఎస్ఆర్సీపీ పార్టీ దాదాపు 3-4 క్యాండిడేట్లని మార్చడం జరిగింది. అక్కడ చివరికి ఆమంచి కృష్ణమోహన్ని లేదా అంతకుముందు ఇంకొకరిని, వీళ్ళందరినీ చాలామందిని ప్రయత్నం చేశారు. ఎందుకంటే అక్కడ కాన్స్టిట్యున్సీలో అతను ఓడించాలనేటువంటి ఉద్దేశంతో. వారికి సంబంధించి పర్చూరు నియోజకవర్గంలో 2019 గెలుపు అనేటువంటిది సాంబశివరావు గారికి సంబంధించి హిస్టరీలో రికార్డ్ అయ్యేటువంటిది అంశం. ఎందుకంటే అక్కడ ఎవరైతే దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు 5 సార్లు గెలిచినటువంటి రాజకీయ నేపథ్యం, పర్చూరు నియోజకవర్గం అంటే దగ్గుబాటి అడ్డాగా ఉండేటువంటిది. మరి అట్లాంటిది పర్చూరు నియోజకవర్గంలో దగ్గుబాటి వెంకటేశ్వరరావు సైతం ఓడించి 2019లో విజయం సాధించారు. బట్ ఇప్పుడు అనుకోకుండా అందరూ ఒక సైడే ఉన్నారు, కూటమిలో భాగంగా కావచ్చు, అన్ని రకాలుగా. సరే, ఈసారి కూడా ఏలూరు సాంబశివరావు గారి గెలుపుని ఎవరూ ఆపలేరు. ఎడం బాలాజీ పైన ఏలూరు సాంబశివరావు గారి గెలుపు స్పష్టంగా. ఈ నియోజకవర్గంలో కూడా ఏలూరు సాంబశివరావు గారు కూడా మెయిన్ దొంగ ఓట్ల అంశంపై బాగా ఫైట్ చేసి మొత్తానికి అంశంపై ఆయన చాలా ప్రజల్లోకి వెళ్ళగలిగారని. అంటే దీంట్లో గతంలో దగ్గుబాటి వెంకటేశ్వర గారు, గాది వెంకటరెడ్డి గారు, ఇట్లా చాలామంది యోధులందరూ ఇక్కడ యుద్ధాలు చేశారు. కొంచెం వెరైటీ. ఇక అద్దంకి కాన్స్టిట్యున్సీకి సంబంధించి గొట్టిపాటి రవికుమార్ గారు, అట్లాగే పాణ్యం చిన్న హనుమిరెడ్డి. ఇక్కడ పాణ్యం చిన్న హనుమిరెడ్డి పైన గొట్టిపాటి రవికుమార్ గారి గెలుపు స్పష్టంగా కనపడుతుంది. భారీ ఆధిక్యతతోటే గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకనో జగన్మోహన్ రెడ్డి గారికి గొట్టిపాటి రవికుమార్ గారి మీద ఒక విపరీతమైనటువంటి కోపం. మరి ఆ కోపం ఎందుకో తెలియదు కానీ మొత్తానికి 2000 అంటే ఆయన ఇప్పటి వరకు దాదాపు ఇది గెలిస్తే మూడోసారి, 4సారి 4 టైమ్స్. అంటే ఇక్కడ వారు గొట్టిపాటి రవికుమార్ గారికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారి వారిని ఓడించాలని చాలామందిని అక్కడ ప్రయత్నం చేశారు. చాలామందిని ప్రయత్న చేశారు. చివరికి అక్కడ కృష్ణ చైతన్య ఇన్ఛార్జిగా ఉన్న వ్యక్తిని తీసేసి అక్కడ వారిని మరలా పెట్టే పరిస్థితి చేశారు. కానీ బట్ అవన్నీ కాలేదు. చివరికి ఎవరైతే గొట్టిపాటి రవికుమార్ గారి గెలుపు అనేది స్పష్టంగా కనపడుతుంది. అంటే గతంలో ఇక్కడ కరణం బలరామకృష్ణమూర్తి గారు ఆయన గెలుస్తున్నారు. అట్లాగే బాచిం చెంచుగారెడ్డి గారు గెలుస్తున్నారు. మరి ఇక్కడ యోధులందరూ అక్కడ రాజకీయంగా యుద్ధాన్ని కొనసాగించున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి రవికుమార్ గారు మరోసారి ఫోర్త్ టైం గెలిచేటువంటి అవకాశాలు ఉన్నాయి.
ఇక నెక్స్ట్ చీరాలండి. చీరాల నియోజకవర్గానికి సంబంధించి కరణం వెంకటేష్ వైసీపీ నుంచి అండి. అంటే ఇందాక వారు గొట్టిపేట రవికుమార్ గారికి సంబంధించి 280 కోట్లు 300 కోట్లు పెనాల్టీ వేశారు ఆయన మీద, మైనింగ్ మీద. అంటే ఆ స్థాయిలో కక్ష పెట్టి ప్రయత్నం చేశారు. బట్ ఆయన అయినా కానీ లొంగలేదు, నిలబడి ముందుకు వెళ్తూ ఉన్నారు. బట్ అందుకే సరే ప్రజల్లో కూడా ఆయనకంటూ సపరేట్ ఇమేజ్ క్రేజ్ ఉంది. అద్దంకి పర్చూరు 2 నియోజకవర్గాలు అవి లీడర్స్, అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎమ్మెల్యేలుగా వీళ్ళు ఒక బ్రాండ్ని క్రియేట్ చేసుకున్న పరిస్థితి ఉంది. చీరాల్లో అండి ఈసారి కరణం వెంకటేష్ వైసీపీ నుంచి అండి, మాలకొండ యాదవ్ టీడీపీ నుంచి అండి చీరాల. ఇది టైట్ ఫైట్ కొనసాగేటువంటి అవకాశం ఉంది. ఎందుకనంటే ఇక్కడ ముగ్గురు, ఒకటి తెలుగుదేశం పార్టీ నుంచి కొండ యాదవ్, అట్లాగే వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి కరణం వెంకటేష్, అట్లాగే కాంగ్రెస్ పార్టీ నుంచి ఆమంచి కృష్ణమోహన్. ఇక్కడ వీళ్ళు ముగ్గురు ఫైట్ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. గతంలో కరణం బలరామకృష్ణమూర్తి గారు ఇక్కడ ఆమంచి కృష్ణమోహన్ పైన విజయాన్ని సాధించున్నారు. బట్ వారు వైఎస్ఆర్సీపీ పార్టీలో, తెలుగుదేశం పార్టీలో గెలిచి వైఎస్ఆర్సీపీ పార్టీకి వెళ్ళటం జరిగింది. మరి అప్పుడు వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నటువంటి కృష్ణమోహన్ ఇప్పుడు లాస్ట్లో ఆయన కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. బట్ అక్కడ ఉన్నటువంటి త్రికోణ పోటీలో ఫైట్ కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు ఎడ్జ్లో ఎవరు వస్తారనేటువంటిది కూడా మీరు అన్నట్టు వైసీపీ కాబట్టి అండి ఒక విధంగా టీడీపీకి ఇక్కడ ఎక్కువ లబ్ధి చేకూరే అవకాశం ఉందండి. ఇక్కడ ఏంటంటే ఈ కాన్స్టిట్యున్సీకి గతంలో కునిజేటి రోసయ్య గారు ఇక్కడి నుంచి గెలుస్తున్నారు. 89, 2004లో 2 సార్లు ఈయన ఇక్కడి నుంచి విజయం సాధించున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఈసారి కూడా కొంచెం హిస్టరీ ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ, ఎవరు గెలిచినా కొంచెం తక్కువ మార్జిన్లో గెలుస్తారనేటువంటిది కనపడుతుంది. సంతనూతలపాడు సార్. ఇక్కడ మేరుగా నాగార్జున వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, అట్లాగే బిఎన్ విజయ్ కుమార్ తెలుగుదేశం పార్టీ నుంచి ఈయన పోటీ చేస్తున్నారు. అయితే ఇక్కడ మేరుగా నాగార్జున్ని వేమూరి నుంచి ఆయన ఇక్కడికి ట్రాన్స్ఫర్ చేయబడ్డారు. ఒక జిల్లా నుంచి, గుంటూరు జిల్లాలో వేమూరు నియోజకవర్గం నుంచి అక్కడ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తిని సంతనూతలపాడు నియోజకవర్గానికి వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థిగా మేరుగు నాగార్జున్ని ట్రాన్స్ఫర్ చేశారు. మరి ఇప్పుడు ట్రాన్స్ఫర్ చేసినటువంటి పరిస్థితుల్లో అక్కడ మేరుగు నాగార్జున వర్సెస్ బిఎన్ విజయ్ కుమార్ మధ్య హోరాహోరీ పోటీ కొనసాగుతుంది. అయితే బిఎన్ విజయ్ కుమార్ గెలుపు స్పష్టంగా కనపడుతుంది. మేరుగు నాగార్జున పైన, వైఎస్ఆర్సీపీ పార్టీ అభ్యర్థి పైన, మంత్రిగా ఉన్నటువంటి అభ్యర్థి పైన తెలుగుదేశం పార్టీ బిఎన్ విజయ్ కుమార్ గెలుపు స్పష్టంగా కనపడుతుంది. వీరు 2009లో బిఎన్ విజయ్ కుమార్ అక్కడి నుంచి గెలుచున్నారు. తర్వాత 2 పర్యాయములు ఓడిపోయి ఉన్నారు. ఈసారి మరి లాస్ట్ ఒక విజయం దిశగా అడుగులు వేస్తున్నారని అనుకోవచ్చు. ఈ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకత ఉంది. లోకల్ నాన్ లోకల్ అంటే ఆయన ఇక్కడ ఉంటున్నారు, బట్ 4 టైమ్స్ నుంచి ఇక్కడే కంటెస్ట్ చేస్తున్నారు. కాబట్టి మేరుగు నాగార్జున ముందు ఆ ప్రాంతంలో, అక్కడ వేమూరులో ఉన్నటువంటి వారి శక్తి, వేమూరులో వారు చేసినటువంటి బలాబలాలు మీన్స్ అంటే సరే ఆయన మీద వచ్చిన అనేక అవినీతి ఆరోపణలు కావచ్చు, అక్కడ పెట్టినటువంటి కేసులు కావచ్చు, అక్కడ ప్రజల భయభ్రాంతులు చేసినటువంటి అంశాలు కావచ్చు, అలాంటివి చాలా వారి మీద అక్కడ ఉన్నాయి. వాటన్నిటి ప్రభావం, వాటన్నిటిని కూడా ఇక్కడ చర్చించుకుంటారు. కాబట్టి ఆ ఎఫెక్టు ఆయన మీద బలంగా పడుతుందని చెప్పని అనుకోవచ్చు. ఇక బిఎన్ విజయ్ కుమార్ గెలుపు స్పష్టంగా చూడవచ్చు. నెక్స్ట్ ఒంగోలు అండి. ఒంగోలు ఇక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు దాదాపు 5 సార్లు ఆయన గెలుస్తున్నారు. ఈసారి 6వసారి మరొకసారికి యుద్ధం చేయబోతున్నారు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి దామచర్ల జనార్దన్ రావు గారు పోటీ చేస్తున్నారు. 2014లో దామచర్ల జనార్దన్ రావు గారు గెలిచారు. 2019లో బాలినేని శ్రీనివాసరెడ్డి మీద ఓడిపోయారు. మరలా ఇప్పుడు ఇక్కడ హోరాహోరీ ఫైట్ నడిచేటువంటి పరిస్థితి ఉంది. ఎప్పుడు కూడా కొంచెం ఒంగోలు కొంచెం డిఫరెంట్ కాన్స్టిట్యున్సీ, అందుట్లో వీళ్ళిద్దరి మధ్య జరుగుతున్నటువంటి రాజకీయ యుద్ధం చాలా పతాక స్థాయికి వెళ్ళిపోయింది. దాడులు, ప్రతి దాడులు, విమర్శలు, ప్రతి విమర్శలు ఒక పరిధి దాటి రాజకీయాన్ని కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి ఇక్కడ
ఒంగోలులో బాలినేని శ్రీనివాసరెడ్డి పైన దామచర్ల జనార్దన్ రావు గెలుపు రిజల్ట్ ఆ రకంగా ఉండేటువంటి పరిస్థితి ఉంది. కారణం గతంలో 2019 నుంచి ఎవరైతే బాలినేని శ్రీనివాసరెడ్డి మంత్రిగా కొన్నాళ్ళు పనిచేయటం, తర్వాత ఆయన మంత్రి పదవిని జగన్మోహన్ రెడ్డి గారు తీసేయటం, తర్వాత ఆయనకు ఆ పార్టీలోనే సరైనటువంటి ప్రాధాన్యత లభించకపోవటం, ఆయన మనుషులకి ఆయన ఏమీ చేయలేకపోవటం, అనేక వివాదాల పరంగా అనేక అంశాల పరంగా ఆయన చుట్టూతా చాలా డిస్టర్బెన్సెస్ వచ్చినాయి. సరే ఈ నేపథ్యంలో ఆయన అక్కడ ఈసారి నేను పోటీ చేయను అని కూడా నేను పోటీ చేయను ఇక్కడ సరే రకరకాలుగా జరిగింది. ఆయన అక్కడ పంపిస్తున్నారని ఇక్కడ పంపిస్తున్నారని ఆయన సీటు గురించి దాదాపు ఒక 10 రోజుల పాటు ఒక 4 రోజుల పాటు ఒక యుద్ధమే కొనసాగింది. సరే ఏదేమైనప్పటికీ అవన్నీ కూడా ఆయనకి ఎఫెక్ట్ అవుతున్నాయి. అంటే అక్కడ గతంలో 2014లో దామచర్ల జనార్దన్ రావు చేసిన డెవలప్మెంట్, 2019 నుంచి బాలినేని గారు చేసిన డెవలప్మెంట్, ఈ రెండు కంపేర్ చేసుకున్నప్పుడు పబ్లిక్ ఓటు అటువైపుకి ట్రాన్స్ఫర్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అదేవిధంగా అక్కడ జనసేన యాడ్ కావటం కూడా టీడీపీకి మరింత అడ్వాంటేజ్గా చూడవచ్చు. ఈ 5 ఇయర్స్లో అంటే బాలినేని గారు చెప్పినా కూడా ఒక్క పని కూడా అధిష్టానం నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చేయొద్దని చెబితే ఎవరు చేస్తారు? ఫోన్ కూడా ఎత్తట్లేదండి బాలినేని గారు. ఇప్పుడు అంటే ఓకే, ఆయన మీద ఎందుకో మొత్తానికి వాళ్ళకి అక్కడ ఇంటర్నల్ గ్యాప్ వచ్చింది. అవును సార్, ఆ గ్యాప్ ఇప్పుడు మనకంటే ఎక్కువ ప్రజలకు తెలుసు, ఆ ఒంగోలులో ఉన్నటువంటి వాళ్ళకి ఎక్కువ తెలుసు. సరే దాన్ని ఎన్ని ఎట్లా ఉంటుంది అంటే పొలిటికల్ సినారియోలో అవసరం ఉన్నప్పుడు ఒక రకంగా, అవసరం తీరినప్పుడు ఒక రకంగా మనుషులు వ్యవహరిస్తూ ఉంటారు. పొలిటికల్గా ఆయన జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగానే వ్యవహరించారు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి. బట్ ఆయన ఎక్కడో తెలుగుదేశం పార్టీ సంప్రదిస్తున్నాడని, జనసేనతో సంప్రదిస్తున్నాడని ఇట్లాంటివి అనేకం రావటం, ఆ వచ్చినటువంటి నేపథ్యంలో కొంత పొలిటికల్ గేమ్ నడవటం, దానికి వైసీపీ దూరం పెట్టడం, ఇవన్నీ జరిగినాయి అనేటువంటిది చూద్దాం. నెక్స్ట్ కందుకూరు సార్, బుర్రా మసూదన్ యాదవ్ వైసీపీ నుంచి అండి, ఇక్కడ తెలుగుదేశం పార్టీ నుంచి ఇంటూరు నాగేశ్వరరావు. జనరల్గా కందుకూరు నియోజకవర్గం అనేటువంటిది మానుగుంట మహేందర్ రెడ్డి అట్లాగే దివిశివరాము మధ్య, అదేవిధంగా వాళ్ళ తండ్రుల మధ్య అది ఎప్పుడు కూడా ఆ కందుకూరు కాన్స్టిట్యున్సీ ఆ రెండు కుటుంబాల మధ్య గెలుపు ఓటములు జరుగుతూ ఉండేటువంటి పరిస్థితి. ఈసారి అక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ని ఆయన కనిగిరి నుంచి ఇటువైపుకి ట్రాన్స్ఫర్ చేశారు, నియోజకవర్గం మార్చారు. ఆయన అక్కడ ఇంటూరి నాగేశ్వరరావు తెలుగుదేశం పార్టీ నుంచి ఫ్రెష్ క్యాండిడేట్ని అక్కడ పెట్టారు. ఈసారి అక్కడ బుర్రా మధుసూదన్ యాదవ్ పైన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇంటూరు నాగేశ్వరరావు గెలుపు కనపడుతూ ఉంది. గెలవటానికి కూడా అనేక అంశాలు ఉన్నాయి. దీనికి ఏంటంటే ఆయన అక్కడ అవినీతి చేశాడని ఆయన ఇక్కడ మార్చారు. ఆ పక్కన ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీలో ఆయన అక్కడ ఏం చేశాడు ఇక్కడ తెలవకుండా ఉంటున్నారు. వాళ్ళు అక్కడ మంచి చేస్తే మంచి అక్కడి నుంచి ఎందుకు పంపిస్తారు? అక్కడ గెలుస్తాడు అనుకుంటే అక్కడి నుంచి అక్కడ పంపించరు కదా, అక్కడ ఓడిపోతారు అనుకుంటే అక్కడి నుంచి అక్కడ పంపించుంటారు కదా. అదేవిధంగా అక్కడ ఏం జరిగింది అనేటువంటిది ఆ నియోజకవర్గంలో ప్రజలు తెలవకుండా ఉంటుందా? మరి అలాంటిది అక్కడి నుంచి వారి మధ్య అటువంటి పరిస్థితి ఉంది. మరి దీంట్లో రాజకీయంగా చూసినప్పుడు ఈసారి ఇంటూరు నాగేశ్వరరావు గెలుపు అక్కడ స్పష్టంగా ఉంది. అయితే జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి ఒకే ఒక ఆశ్చర్యకరమైనటువంటి పనితో కొంత నష్టం జరిగింది. అదేంటంటే మానుగుంట మహేందర్ రెడ్డి గారు దాదాపు ఆయన 4 సార్లు గెలిచాడు. ఈసారి కంటెస్ట్ చేస్తే 5వ సారి. వాళ్ళ నాన్నగారు 3 సార్లు గెలిచాడు. అంటే 7 సార్లు వాళ్ళ కుటుంబం మానుగుంట మహేందర్ రెడ్డి గారు 7 సార్లుగా అక్కడ కంటెస్ట్ చేస్తారు. మరి అలాంటి కుటుంబంని ఆయన్ని పక్కన పెట్టి ఈయన ఎందుకు తెచ్చారనేటువంటిది ఎవరికి అర్థం కాని ప్రశ్న. మరి ఆయన 2019లో టికెట్ ఇస్తే గెలిచారుగా, మరి 2009లో గెలిచాడు కదా ఆయన. మరి 4 సార్లు గెలిచి వాళ్ళ తండ్రి గారు 3 సార్లు గెలిచి 7 సార్లు గెలిచినటువంటి కుటుంబాన్ని ఇప్పుడు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టారు అని అంటే ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి. సరే ఏదేమైనా కానీ అక్కడ ప్రజలు ఆ విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. అందుకని ఆ ఓట్ బ్యాంకు వైసీపీకి ఆయన అభిమానులు కానీ లేకపోతే ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తులు కానీ ఆయనతో ట్రావెల్ చేసిన ఈసారి వైసీపీకి ఓటేయలేరు. ఎందుకంటే ఈసారి ఓటేస్తే కనుక బుర్రా మధుసూదన్ యాదవ్ అడ్డా అయిపోయింది, మహేందర్ రెడ్డి గారు అడ్డా అయిపోయింది, ఇప్పుడు అంతే కదా. అంటే నిజంగా ఆయన తప్పు చేస్తే మార్చవచ్చు, ఏమీ తప్పు చేయకుండా ఎందుకు మార్చారనే దాంట్లో స్పష్టత లేనటువంటి పరిస్థితి. సరే ఏదన్నా కానీ ఇక్కడ రాజకీయం ఇప్పుడు ఆయన కూడా ఇప్పుడు వైసీపీకి సపోర్ట్ అంటే ఆయన న్యూట్రల్గానే ఉన్నారు. నేను ఎటు పక్క వైసీపీకి అంటే ఆయన వైసీపీలోనే ఉన్నారు, బట్ సపోర్ట్ చేస్తున్నారు కానీ అనుకున్న స్థాయిలో ఆ స్థాయిలో చేయలేరు కదా. ఇప్పుడు ఏం చేయాలి ఆయన?
సరే, ఓకే, రైట్. నెక్స్ట్ కొండేపి. అక్కడ దివి కొండయ్య చౌదరి గారు, దివి శివరాం గారు వాళ్ళిద్దరు కూడా 2 times 4 times వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడ గెలుస్తున్నారు, వాళ్ళు స్పీకర్గా చేస్తున్నారు. అయితే దివి శివరాం గారు మొన్న ఎందుకనో అక్కడ ఉన్న అభ్యర్థిని వ్యతిరేకిస్తూ అక్కడ ఇండిపెండెంట్ అభ్యర్థికి సపోర్ట్ చేస్తున్నారు. ఆ ఇండిపెండెంట్ అభ్యర్థి మళ్ళీ ఎవరైతే ఇంటూరు నాగేశ్వరరావు సపోర్ట్ చేస్తున్నారు. దాంతో మరి పాపం ఈయన పరిస్థితి ఏంటనేది అర్థం కాలేదు. కాస్త శివరాం గారు మంచి మనిషి కానీ కోపం ఎక్కువ, ముక్కోపి, తొందరగా పాపం మాట్లాడేస్తాడు అనేటువంటి అభిప్రాయం ఉంది. బట్ ఆయన చంద్రబాబు నాయుడు గారు పిలిచి మాట్లాడితే అది ఆయన మాట అంటారు, ఎవరి మాట వినకపోయినా సరే. కొంచెం రాజకీయంగా ఎడ్జీ కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ కొండపి సార్, ఆదిమూలపు సురేష్ గారు వైసీపీ నుంచి, డోలా బాల వీరాంజనేయ స్వామి ఇప్పటికీ 2 సార్లు గెలిచారు. 2014 గెలిచారు, 2019 గెలిచారు. ఈసారి హ్యాట్రిక్ సాధించేందుకు ఆయన ముందుకు వెళ్తున్నారు. మొన్న గెలిచినటువంటి 23 నియోజకవర్గాల్లో గెలిచిన ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం ఆయన ఒక్కరే. మరి అలాంటి నియోజకవర్గం నుంచి ఈసారి ఆయన మరి 3వసారి హ్యాట్రిక్ కొట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఆయన ఓడించేందుకు ఎర్రగొండపాలెంలో ఉన్న ఆదిమూలపు సురేష్ గారిని తీసుకొచ్చి ఈయన మీద పెట్టి యుద్ధం చేస్తున్నారు. ఆదిమూలపు సురేష్ గారు ఐఆర్ఎస్ ఆఫీసరు, ఆర్థికంగా బలవంతుడు. సరే, ఆయన అక్కడ మొత్తానికి కొంచెం ముందుగానే వచ్చి తన ఎన్నికల ప్రక్రియను మొదలుపెట్టారు. హోరాహోరీగా, అంటే ఆయన ఏమైనా డబ్బుతో యుద్ధం చేస్తున్నారు, ఈయన దగ్గర ఏమైనా ఆ స్థాయిలో డబ్బు లేదు కానీ బట్ హోరాహోరీగా నడుస్తుంది. కానీ అది తెలుగుదేశం పార్టీ కొంత కంచుకోటగా ఉండేటువంటి అంశం. దామచర్ల వాళ్ళ దీంట్లో ఎక్కువ ప్రభావితం ఉంటుంది. దామచర్ల ఆంజనేయులు గారు కావచ్చు, లేకపోతే అంతకుముందు చేసినటువంటి వాళ్ళు ఎక్కువ మంది అక్కడ ప్రభావం ఉంటుంది. బట్ ఈసారి కూడా డోలా బాల వీరాంజనేయ స్వామి తెలుగుదేశం పార్టీ గెలుపు అనేటువంటిది స్పష్టంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి ఈసారి కూడా వీరాంజనేయ స్వామి గెలుపు తథ్యం అనుకోవచ్చు. ఇక నెక్స్ట్ కాన్స్టిట్యూన్సీ చూస్తే మార్కాపురంలో అన్నా రాంబాబు వైఎస్ఆర్సీపీ పార్టీ నుంచి, టీడీపీ నుంచి కందుల నారాయణ రెడ్డి. ఇది ఫైట్గా చూడాలి. ఎందుకనంటే ఈ కాన్స్టిట్యున్సీ కొంచెం వైఎస్ఆర్సీపీ పార్టీ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ. ఎక్కడైతే గిద్దలూరులో ఉన్నటువంటి అన్నా రాంబాబు ఎమ్మెల్యేగా ఉన్న వ్యక్తిని ఇక్కడికి ఆయన బదిలీ చేశారు. అక్కడ గ్రూపు వివాదాలు ఎక్కువ కావటం, గ్రూపు తగాదాలు ఉండటంతో ఆయన ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ కందుల నారాయణ రెడ్డి గారు గతంలో ఎమ్మెల్యేగా గెలుచున్నారు. బట్ తర్వాత ఆయన 2 సార్లు ఓడిపోయి ఉన్నారు. ఈసారి ప్రజలతో ఎక్కువ మమేకమై ఆయన రాజకీయంగా ప్రయాణం చేస్తున్నారు. బట్ ఎడ్జి కొంచెం వైఎస్ఆర్సీపీకి ఉన్నా కానీ బట్ ప్రభుత్వ వ్యతిరేకత, ఈయన కష్టపడ్డాడు, ఓడిపోయాడు కందుల నారాయణ రెడ్డి అనేటువంటి ఒక సింపతి, ఇవన్నీ కూడా కందుల నారాయణ రెడ్డికి కలిసి వచ్చేటువంటి అంశాలని చెప్పని లాస్ట్ టైం రాంబాబు గారు మాట్లాడుతూ కూడా, నేను నా ఇంట్లో ఆస్తులు ఏం తీసుకొచ్చి మీకు ఖర్చు పెట్టను, మేము ఏదో చేసుకున్నాం, ఆయన వ్యాఖ్యలు బాగా. అన్నా రాంబాబు గారు అనే వ్యక్తి ఆయన ఏది ఉంటే అది మాట్లాడతాడు అంతే తప్ప లోపల ఏదో పెట్టుకొని ఇచ్చే పరిస్థితి కాదు. చాలామంది రాజకీయ నాయకులు బయట కూడా చెప్పి లోపల కూడా మాట్లాడుతుంటారు. బట్ ఈయన ఏదైనా ఉంటే స్ట్రైట్గా అనేస్తాడు. అది అనిన తర్వాత అది తప్ప ఒప్ప అనేది తర్వాత రాజకీయాల్లో కొంత అలా ఉండకూడదు. బట్ అలా ఉండకపోక కొంచెం ఆయన అలా ఉండటం అనేది నేను కంటెస్ట్ చేయను అని కూడా అన్నారండి. ఆయనకి అదే నష్టం చేస్తూ ఉండేటువంటి అంశం. ఇక్కడ ఈ కాన్స్టిట్యున్సీలో గతంలో కొండారెడ్డి గారు 3 సార్లు ఇది చేశారు, జంకే వెంకటరెడ్డి గారు 2 సార్లు గెలుస్తున్నారు. బట్ ఇది కొంచెము ఇప్పుడు కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీకి ఎక్కువ పంచుకోటగా ఉండేటువంటి కాన్స్టిట్యున్సీ. ఇక్కడ ఎవరైతే కుందూరు నాగార్జున రెడ్డిని మార్చి అటువైపుకి ఇక్కడ ఇటువైపు మార్చారు జరిగింది. రైట్. నెక్స్ట్ గిద్దలూరు సార్, గిద్దలూరు కందుల అదే నాగార్జున రెడ్డిని ఇటు మార్చారు కాబట్టి కందుల నాగార్జున రెడ్డి, అశోక్ రెడ్డి. అశోక్ రెడ్డి 2014లో అక్కడ టీడీపీ గెలిచింది, 2019లో వైసీపీ గెలిచింది. మరి ఈసారి ఎవరు గెలుస్తారు? వీళ్ళిద్దరి మధ్య అయితే ఓరాహోరీ పోరు కొనసాగుతూ ఉంది. చాలా టఫ్ కాన్స్టిట్యున్సీ ఇది. ఏంటంటే పశ్చిమ ప్రాంతం, ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం ఎక్కువ రెడ్డీస్ బలంగా ఉండేటువంటిది. అట్లాగే రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీస్ ఉన్నటువంటి ప్రాంతం, ఎస్సీస్ ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతం. అక్కడ కొంత వైఎస్ఆర్సీపీ పార్టీకి కొంచెం ఎడ్జి ఎప్పుడు కూడా ఉంటుంది. ఇక్కడ కూడా ఈసారి వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎడ్జ్ ఉంది. కానీ అశోక్ రెడ్డి మీద సింపతి ఉంది. అశోక్ రెడ్డి పాపం ఓడిపోయాడు, తనని అవకాశం ఇవ్వాలి అనేటువంటిది ఉంది.
అది కనుక ఆ ఫ్యాక్టర్స్ కనుక పనిచేస్తే, గిద్దలూరులో ఆ ఫ్యాక్టర్స్ కనుక పనిచేస్తే, నిన్న అక్కడ పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు. పవన్ కళ్యాణ్ గారు వెళ్తే విపరీతమైనటువంటి స్పందన కనపడింది. మరి ఆ ఫ్యాక్టర్స్ కనుక కలిసి పనిచేస్తే అశోక్ రెడ్డికి అవకాశం ఉంటుంది. కానీ ప్రస్తుతానికి మాత్రం ఇక్కడ నాగార్జున రెడ్డికే ఎడ్జి కనపడుతూ ఉన్నది. ఇక్కడి నుంచి అన్నయ్య రాంబాబు గారు 2 సార్లు గెలుస్తున్నారు కూడా అక్కడ ప్రాంతం నుంచి. ఇక గెలుపు అనేటువంటిది అక్కడ నాగార్జున రెడ్డి గారిది గా చూడాలి. స్వల్పంగా ఉంది, బట్ అది ఇక ఆయన చేసే దాన్ని బట్టి, అశోక్ రెడ్డి గారికి సింపతి పనిచేసిన దాన్ని బట్టి. ఇక కనిగిరి, ఇక్కడ దద్దాల నారాయణ యాదవ్, అట్లాగే డాక్టర్ ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి. మరి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి గెలుపు అనేటువంటిది కనిగిరిలో స్పష్టంగా కనపడుతుంది. ఎందుకనంటే ఇక్కడ దద్దాల నారాయణ యాదవ్ ఉగ్ర నరసింహారెడ్డిని ఢీకొట్టేటువంటి పరిస్థితిలో నెంబర్ 1 ఫస్ట్ పాయింట్ అది లేరు. నెంబర్ 2, ఇక్కడ ఆయన గతంలో ఎమ్మెల్యేగా పనిచేసినప్పుడు 2009 ఎవరు ఉగ్ర నరసింహారెడ్డి గారు, ఆయన తనకంటూ ఒక మార్క్ వేసుకున్నాడు. పొలిటికల్గా తను ఒక ట్రెండ్ సెట్ అయ్యాడు. అది ఆయన్ని కొనసాగిస్తూ వచ్చింది. ఈసారి ఆయనకి ప్రజలు పట్టం కట్టాలి, అతను గెలిపించుకోవాలనే అభిప్రాయాలు ఉన్నారు. కావున ఈసారి నారాయణ యాదవ్ పైన ఉగ్ర నరసింహారెడ్డి 14 కూడా టీడీపీ గెలిచిందండి, కదిరిబాబురావు గెలిచారు. అంటే అప్పుడు ఆయన కాంగ్రెస్ పార్టీ నుంచి రావటం, తర్వాత అట్లా ఆ డిలే జరగటం, ఇవన్నీ జరిగినటువంటి పరిస్థితి. సరే ఏదన్నా కానీ ఈసారి ప్రకాశం జిల్లాలో ఈసారి మళ్ళీ మొత్తానికి చేంజ్ వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయంటారు. అంటే మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీ గెలుస్తుంది ఓవరాల్గా. తెలుగుదేశం పార్టీ 8 స్థానాలు గెలుస్తుంది. అట్లాగే ఫైట్లో 2 స్థానాలు ఉన్నాయి. ఇది మనం చూస్తే వైఎస్ఆర్సీపీ పార్టీకి ఎర్రగొండపాలెం, అట్లాగే గిద్దలూరు కనిపిస్తుంది. మిగిలినటువంటి వాటిలో ఫైట్లో 2 స్థానాలు అనుకుంటే, ఒకటి మార్కాపురం ఒకటి ఫైట్లో ఉంది, రెండోది చీరాల ఫైట్లో ఉంది. ఇక మిగిలినటువంటి అన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఎక్కువగా కనపడుతూ ఉన్నాయి. మరి ఈ కాన్స్టిట్యున్సీల్లో ఒక బలమైనటువంటి ఇదేంటంటే, లాస్ట్ టైం జరిగినటువంటి రిజల్ట్ ప్రకారం మనం చూసినప్పుడు గతంలో అంటే 4 స్థానాలు 2019లో తెలుగుదేశం పార్టీకి, 8 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చాయి. మనం 2014 కూడా తీసుకుంటే వైఎస్ఆర్సీపీ పార్టీకి 6 స్థానాలు, తెలుగుదేశం పార్టీకి 5 స్థానాలు, ఇండిపెండెంట్గా ఒకరు గెలిచారు. సరే, అంటే ఈసారి 2019 రిజల్ట్ ఇటు తిరగబడేటువంటి అవకాశం ఉంది. అంటే 8 స్థానాల నుంచి 8 స్థానాల నుంచి 9 స్థానాలు తెలుగుదేశం పార్టీకి, 3 స్థానాల నుంచి 4 స్థానాలు వైఎస్ఆర్సీపీ పార్టీకి వచ్చేటువంటి అవకాశం ఉంది. బట్ ఈసారి ఆ ఈక్వేషన్స్ మరి ఎలా ఉంటాయి అనేది చూడాల్సినటువంటి అంశం. సరే, రాజకీయంగా కొంచెము వైసీపీకి కొంత ఎక్కువగా ఉండేటువంటి డిస్టిక్ అయినప్పటికీ ఈసారి మాత్రం కొంత చేంజెస్ బలంగా కనపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరి చూడాలి ఇక ఏం జరిగిద్ది అనేది. ప్రజలకు తీర్పు కదా, మరి ఓటు వేస్తే ఫైనల్గా తెలిసిద్ది. దీనిపైన ఎవరున్నారు, రిపోర్టర్స్ ఉన్నారా? దిలీప్ ఉన్నారు సార్. దిలీప్, ఏంటి ప్రకాశం జిల్లాలో ఏంటి నీ సమీకరణాలు ఏంటి? సార్, ప్రకాశం జిల్లాలో అంటే 2019 ఎలక్షన్తో పోల్చుకుంటే 2019 ఎలక్షన్లో వైసీపీకి 8, టీడీపీకి 4 వచ్చినాయి సార్. ప్రస్తుతం అయితే ప్రభుత్వ వ్యతిరేకత ఓటింగ్ కానీ, ఇక్కడ ప్రకాశం జిల్లాలో మేజర్ ఇంపాక్ట్ ఇచ్చి ల్యాండ్ గ్రాబింగ్ కానీ, ఇసుక మాఫియా, లిక్కర్ మాఫియా, ఈ ముఖ్యంగా మైనింగ్, ప్రకాశం జిల్లాకి మైనింగ్ అనేది ఇంపార్టెంట్. 3 చోట్ల కనిగిరి కానీ, ఇటు చేమకుర్తి కానీ, ఇటు బల్లికొరవ కానీ మైనింగ్ ఉన్న ప్రాంతాలు, మైనింగ్ మాఫియా ఇన్ని జరగటం వల్ల, ప్రభుత్వ వ్యతిరేకత వల్ల ఇక్కడ ప్రస్తుతం అయితే మాత్రం కూటమికి దాదాపు ఎడ్జిగానే పడతా ఉంది. లాస్ట్ టైం 2019 ఎలక్షన్లో 8 వైసీపీకి వస్తే, ఇప్పుడు ప్రస్తుతం అయితే 8 నుంచి 9, 10 దాకా కూటమి గెలుచుకునే అవకాశం ఉంది. 2 నుంచి 3 స్థానాలు వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది ప్రస్తుతానికి అయితే. టీడీపీకి ఎడ్జ్ ఉన్న స్థానాల్లో మాత్రం సైకిల్ మొత్తం అంటే ఇక్కడ కూటమిలో మొత్తం అన్ని కూటమికి గాను
అన్ని టీడీపీ ఇక్కడ పోటీ చేస్తా ఉంది. అంటే జనసేన గాని, బీజేపీ గాని పొత్తు ధర్మంగా ఉన్నారు. ఈ ప్రస్తుతం అయితే సైకిల్ వేగం బాగా పుంజుకొని ఉందని చెప్పుకోవచ్చు. ఫ్యాన్‌కి కొంచెం పరిస్థితి డీలా పడే పరిస్థితి ఉన్నట్టు కల్పిస్తా ఉంది. టైటిల్ ఫైట్ ఇక్కడ ముఖ్యంగా చూడబోతే చీరాల త్రికోణం పోటీలు. త్రికోణం పోటీ జరుగుతా ఉంది. త్రికోణం పోటీలో కూడా అంటే ఆమతి కృష్ణమోహన్ కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆయన కూడా అంటే మేజర్ ఇంపాక్ట్ వచ్చేసరికి అంటే అక్కడ సామాజిక వర్గాలుగా ఎస్సీ సామాజిక వర్గాలు కానీ, మత్స్యకారులు కానీ ఇవన్నీ ఆయన చీల్చే క్రమంలో ఉన్నారు. కొంచెం ఎక్కువ వైసీపీ డ్యామేజ్ అయ్యే పరిస్థితి కూడా కనిపిస్తా ఉంది అక్కడ. అది కూడా కొద్దిగా కలిసి వచ్చే అవకాశం అవుతుంది సైకిల్‌కి. ఇంక మిగతా చూడబోతే పర్చూరు గాని, అద్దంకి, సంతోలపాడు, ఒంగోలు ఇవన్నీ కొండేపి, కందుకూరి వరుసగా తూర్పు ప్రకాశంకి వచ్చేలకి మాత్రం సైకిల్ వేగం దూసుకుపోతా ఉంది. పశ్చిమ ప్రాంతంకి వచ్చేలకి సైకిల్ వేగం పుంజుకుంటుంది. అట్ ది సేమ్ టైము వైసీపీ కొంచెం ఎదురుగాలి కూడా వీచే ప్రస్తుతం అయితే మాగుంట శ్రీనివాసరెడ్డి ఎంపీ క్యాండిడేట్ అవడంతో కొంచెం పాజిటివ్ వేవ్ కూడా ఇక్కడ కనిపిస్తా ఉంది. అటువైపు ఏమో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చిత్తూరు జిల్లా నుంచి వచ్చాడు. అంటే ఇక్కడ స్థానికుడు కాదు అని కొంచెం మాత్రం ఆయన చేసే ఆ పనులకు కానీ ఇక్కడ మాత్రం ప్రకాశం జిల్లా ప్రజలు నమ్మే పరిస్థితి లేదని చెప్పి దానికి కూడా ఆ ఇంపాక్ట్ కూడా కనపడతా ఉంది. టోటల్ గా ఏదైతేనేమి కూటమికి ఎన్డీఏ కూటమికి ప్రకాశం జిల్లా కంచుకోటగా మారే అవకాశం ఉంది 2024 ఎలక్షన్లు కలిగి స్పష్టంగా కనిపిస్తా ఉంది సార్. మీరావళి ఉన్నారు సార్. రైట్. మీరావళి ఏంటి పశ్చిమ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏంటి? పశ్చిమ ప్రాంతంలో ఉన్న పరిస్థితి ఏంటి? వినపడుతుందా? ఓకే. సిగ్నల్ ప్రాబ్లం ఉందంటున్నా. ఓకే.